ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన వారం అంతయు నీ రేఖల చాటును భద్రపరిచి ప్రభా ఇక ఈస్టర్లోని మొదటి ఆదివారం నాడు నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రభా నీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరి జరగబోయేటువంటి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే మాకు తోడైండి, సహాయం చేసి ఆది నుంచి అంతం వరకు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి ప్రవ్వా, ఈ యొక్క మైక్ ద్వారా ఎంతమంది అయితే వినగలుగుతూ ఉన్నారో మా యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకొని ప్రవ్వా, ఎల్లప్పుడూ నేను స్తుతించి నిన్ను మహింపరిచి నిన్ను కీర్తించేటువంటి బిడ్డలంగా ఉంటూ సహాయం చేసి నడిపిస్తారని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 216వ కీర్తన విజయంబు విజయంబు అనేటువంటి కీర్తన పాడుకుని మన ఆరాధన ప్రారంభించుకుందాము. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే యజమానుడేలా ప్రయాసములెడ బాప స్వజనుల రక్షింప సమసే సిలువా మీద విజయంబు 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 మానవుల వృజిన నివృత్తిని విబుడో నరింప గుజనుల చేనతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసేన్ విజయంబు విజయంబు విజయంబ నిడి పాట నిజ భక్తితో మనము నేర్చిన వాణి భజించుదము బున బములు తబలించు అజిత జీవా ప్రాదు డమరత్వమిడు మనకు విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వేంచేసే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు అందరికీ కలుగును గాక, ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నామంలో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు గడిచిన వారమంతయు ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఇటు రీతిగా మరి ఈస్టర్లోని మొదటి ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చూపినటువంటి మహాగొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అభద్రమైంట ఉన్నాం. ప్రియ దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, మరి దేవుని వాక్యం వినబోతూ ఉండగా మరి కుటుంబం అంతయు మరి ఒక స్థలములో కూర్చొని దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తితో దేవుని వాక్యాన్ని మనం విందము. దయతో ప్రతి ఒక్కరు మరి మీ యొక్క పనులను ఒక్క క్షణము మరి ప్రక్కన పెట్టి దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మరి ఇక నేటి దినాలలో మరి దేవుని వాక్యము అరుదుగా మరి చేయబడుతున్నటువంటి ఇక నేపథ్యంలో దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మనము దేవుని వాక్యానికి మనం ఇద్దాం. దయతో ప్రతి ఒక్కరు కూడా మరి ఇక పనులను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి మీ యొక్క మనస్సులను మరి సిద్ధపరచుకోమని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తునందు అత్యంతమైనటువంటి ప్రియమైన దేవుని యొక్క సంగమ విశ్వాసుల, మరి ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యములు యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు, సువార్త పాఠం యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు మరి ఇక దినాన్న ఏర్పాటు చేయబడి ఉన్నాయి. గడిచినటువంటి మరి పునరుత్థాన ఆదివారం నాడు మరి దేవుని యొక్క
పునరుత్థాన శక్తిని మనం పొందుకొని ముందుకు కొనసాగబడ్డానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి మరొకసారి మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలమై ఉన్నాం. ప్రియులారా, మరి గడిచినటువంటి వారం నాడు పునరుత్థాన పండుగని ఎంతో సంతోషముతో ఎంతో ఆనందంతో మన గృహాల్లో దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి మనమందరం ఆయనకు వందనాలు చెల్లించబద్దలమై ఉన్నాం. యేసు మరణించి తిరిగి లేచి మన కొరకు యుగ యుగములు జీవించుచున్నాడని, మరణించి మనలను తిరిగి లేపి తనతో పరలోకంలో నిత్యము సంతోషింపచేస్తాడనేటువంటి విషయము, ఆ యొక్క విశ్వాసమే క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి పునాది. దేవుని బిడ్డలమైనటువంటి మనము గడిచినటువంటి పునరుత్థాన శక్తిని మనం పొందుకొని, ఈ యొక్క గడిచిన వారమంతా కూడా దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని, దేవుని యొక్క కృపను మనం పొందుకొని సజీవ లెక్కలో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని ఎడలు చూపాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మనకి విశ్వాసమే, మనకి భక్తే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియుల, మన విశ్వాసమే మనక మూల రాయి అనేటువంటి విషయాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. క్రైస్తవులముగా, దేవుని బిడలముగా, దేవుడి ఎడలు కలిగి ఉండాల్సినటువంటి దైవ భక్తులను మనం ఏ విధంగా మనం కనపరుచుకోగలమనంటే, దేవుడు మన కొరకు తిరిగి లేచున్నాడన్న విశ్వాసము, నమ్మకము మన జీవితాల్లో మనం పొందుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి. అందుకనే ఇక 2 లేఖన భాగాల్లో కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మనకు చెప్పబడుతున్నటువంటి అంశం ఏమిటనంటే, యేసే దేవుని కుమారుడని మనము నమ్మగలుగుతా ఉన్నామా? యేసే దేవుని కుమారుడని మనం గ్రహించుకోగలుగుతా ఉన్నామా? అలనాడు శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూచి దొంగ అంటూ ఉన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నగానే వెంటనే తనకి జీవితంలో నిత్య జీవాన్ని పరదేశంలో నీవు నాతో కూడా నేడు ఉండు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు అనేటువంటి విషయాన్ని ఇక సందర్భంలో మనం గ్రహించుకోవాలి. ఇక దినాన్ని ఇక చదవబడినటువంటి లేఖన భాగాలు మనకు తెలియపరిచినటువంటి సత్యం ఏమిటనంటే ప్రియులారా, మనము ఎంతవరకు యేసే దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని మన విశ్వాసంలో ఎంతవరకు గ్రహించుకోగలుగుతా ఉన్నాం? దేవుని కుమారుడని గ్రహింపక అలనాడు యూదులు, పరిసయ్యులు దేవునికి విరుద్ధంగా వారు జీవిస్తూ దేవుని కుమారుడైనటువంటి యేసయ్యను ఎంత మాత్రము కూడా వారు స్వీకరించుకోవడానికి ముందుకు రాలేకపోయారు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చూపినటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ చూసినప్పటికీ వారి జీవితాల్లో గ్రహించుకోలేక ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేటి దినాల్లో దేవుని బిడలమని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఎంతవరకు క్రీస్తు ప్రభువుని, మనకు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడిగా ఎంతవరకు మనము గ్రహించుకోగలుగుతా ఉన్నాం? అందుకే యేసు దేవుని కుమారుడని మనము నమ్మగలుగుతా ఉన్నామా? కాబట్టి ప్రియులారా, యేసే దేవుని కుమారుడని నమ్మితే అట్టి వారికి దేవుడిచ్చేటువంటి దీవెనల గురించి ఈ 2 లేఖన భాగాల్లో చక్కగా వివరించబడతా ఉన్నాయి. దేవుని బిడలంగా, దేవుని విశ్వాసంలో ముందుకు కొనసాగబడి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారే నిజమైనటువంటి లోక రక్షకుడని మనం గ్రహించుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మనం ఆ యొక్క గ్రహింపులోనికి మనం రాగలిగితే దేవుడు ఇచ్చేటువంటి దేవుని గురించి ఈ లేఖన భాగంలో ఇక దినాన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గనుక యేసే దేవుని కుమారుడని నమ్ముట ద్వారా వచ్చేవి ఏమిటో మనం పరిశీలన చేసుకుందాం. యేసే దేవుని కుమారుడని మనం గ్రహించుకొని ఇకనైనా మనకి జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాసంలో ముందుకు కొనసాగబడాలి. కొనసాగకపోతే కలిగేటువంటి నష్టం ఎలాంటిదని అంటే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో గనక మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నమ్మే బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వానికి రక్షణ కలుగుతుంది, లేని వారికి, నమ్మిక లేని వారికి కలిగేటువంటి నష్టం ఎలాంటిదని అంటే, ప్రభు తీర్పు దినాన్న ఖచ్చితంగా శిక్ష కలుగు చేయబడతా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యందు మనం విశ్వాసం కలిగి రక్షణ అనుభవంలోనికి మనం ముందుకు కొనసాగబడితే దేవుడిచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలను దేవుడు మనకు ఇవ్వనై ఉన్నాడు. అయితే శిక్ష రాకుండా ఉండాలనంటే ఖచ్చితంగా నా జీవితాల్లో మనమందరము దేవుని యందు విశ్వాసము చూపాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటనంటే, యేసే దేవుని కుమారుడని మనం గ్రహించుకోవాలి. ఆయన దేవుని కుమారుడని మనం గ్రహించుకోగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మన జీవితంలో కలిగేటువంటి
కొన్ని ఆలోచనలు, కొన్ని పరిశీలనలు గనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులారా, పత్రిక లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ప్రియ దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, దేవుని వాక్యంలో చక్కగా వివరించబడుతున్నటువంటి మాట ఏమిటనంటే, యేసు దేవుని కుమారుడని నమ్మిన వాడట ఏ విధంగా ఉంటాడనంటే లోకంను జయించేవాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా మొదటి విషయం ఏమిటనంటే, ఈ పత్రిక పాఠంలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4 నుండి 12 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటనంటే, దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏ విధంగా తయారు చేయబడతామనంటే లోకమును జయించేటువంటి వారంగా ఉండగలుగుతూ ఉంటాం. ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తప్ప మరి ఇంకెవరు లోకమును జయించగలరని ఇక్కడ మనం ప్రశ్న చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు రక్షణ పొందుకొని నమ్మక ఉంచి దేవుడే మన నిజ జీవితాన్ని మార్చగలడు, ఆయనే నా యొక్క జీవితాన్ని అధికారంలోనికి తీసుకుని రాగలడని మన యొక్క జీవితాన్ని ఆయన సమర్పించుకోగలిగితే ప్రియులారా, మన జీవితాలు లోకాన్ని జయించేటువంటి వారంగా ఉండగలుగుతామని మొదటి ఇక పత్రిక పాఠంలో చెప్పబడుతున్నటువంటి అంశం ఏమిటనంటే, దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకము కలిగి జీవించినప్పుడు ప్రియులారా, మన యొక్క జీవితాలు లోకాన్ని జయించేటువంటి వారముగా, లోకమును విజయవంతమైనటువంటి జీవితముగా మనకి జీవితాలు మార్చబడతాయని దేవుని వాక్యం స్పష్టంగా వివరణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ విశ్వాసులారా, ఏ విధంగా లోకమును మనం జయించగలము? మొదటి అంశంలో చెప్పబడుతున్నటువంటి విషయం, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా లోకమును మనం జయించగలం. లోకమును జయించాలనంటే మనలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. 5వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియ దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా లోకమును మనము జయించగలమనేటువంటి విషయాన్ని మొదటి విషయంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారునిగా మనం విశ్వసించి లోకమును మనం జయించగలము. దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని ఎడల నమ్మకం ఉంచక మన జీవితాలను మనం నడిపించుకున్నట్లయితే ప్రియులారా, లోకంలో మనం చిక్కబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. యోబు జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏమాత్రం కూడా దేవునికే స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు తప్పించి సాతానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వలేదు. కాబట్టి ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, మరి రోగాలు ఎదురైనప్పటికీ, వ్యాధులు ఎదురైనప్పటికీ దేవునికి ఇవ్వాల్సినటువంటి విశ్వాసము, దేవుని యందు ఉంచాల్సినటువంటి భయభక్తుల్లో ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. అదే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం అని అంటే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం అని అంటే రక్షణ తీసుకొని, బాప్తిసం తీసుకొని, దాని యందు మనకు ఉండాల్సినటువంటి నమ్మకమైనటువంటి మరి ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసంను కొద్ది కొద్దిగా రాను రాను మరి బలహీనత మనం చెందినట్లయితే అది ఎంత మాత్రమో కూడా దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచిన వారంగా చేయబడము. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మన విశ్వాసం ఎంతవరకు బలపడతా ఉంది. ఈ యొక్క ప్రస్తుత దినాలలో దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచగలుగుతా ఉన్నామా? దేవుడంటే భయము మన జీవితాల్లో కలుగు చేయబడతా ఉందా? దేవుని యందు ఉండాల్సినటువంటి నమ్మకం ఎంతవరకు మనం చూపించగలుగుతా ఉన్నాం? ఈ విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఎంతవరకు మనము లోకాన్ని జయించామా లేదా అన్నది మనంతటా మనం గ్రహించుకోగలుగుతూ ఉంటాం. ఇంకా లోకాన్ని జయించలేక, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా విజయాన్ని పొందుకొనలేక దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? నేడే విశ్వాసమును దేవుని ఎడలో నువ్వు కనుపరిస్తే, యేసే దేవుని కుమారుడిని నీవు గ్రహించుకోగలిగితే ఖచ్చితంగా లోకాన్ని నువ్వు జయించగలవు. లోకంలో ఉన్న వాటివి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియులారా, లోకంలో ఉండేవి ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో గనక మనం చదివితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, లోకము దాని ఆశయు గతిస్తాయి. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవేమీ కూడా తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి వలన కలిగినటువంటి
మరి దేవుని యందు విశ్వాసం ఉంచడమే, దేవుని ఎడల నమ్మకం ఉంచడమే, యేసుక్రీస్తు ప్రభువు వారే దేవుని కుమారుడని మనం విశ్వసించగలిగితే లోకాన్ని మనం జయించేటువంటి వారంగా ఉండగలుగుతూ ఉంటాం. ప్రభు దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, ఈ యొక్క యోహాను పత్రికలో లోకమును ఏ విధంగా మనం జయించాలనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలంగా ఉండాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి అసలు ఒకసారి గ్రహించుకున్నామా? ఎప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచడమే. ఎంతవరకు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చగలుగుతా ఉన్నాం? అసలు దేవుడు ఏమంటా ఉన్నాడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిపవలనన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాం, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాం అని అంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలన్నది దేవుడు చూస్తే ఖచ్చితంగా ఈయన నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె అని దేవుడు చెప్పగలగాలని అంటే మన జీవితంలో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి జీవితాలు ఉండాలి. అదేమిటనంటే దేవుని ఎడల ప్రేమ చూపేటువంటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ఎవరైనా తమ యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలని ఆశ కలిగి ఉంటే మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనేటువంటి వారంగా ఉండాలి. అందుకనే ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్న యోబు జీవితం ఎలాంటిదో, అనేక శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, ఎలాంటి తన యొక్క జీవితంలో అందరినీ కోల్పోయినప్పటికీ దేవుని ఎడలు ఉండాల్సినటువంటి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. అది నిజమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనంటే. కలిగేటువంటి వ్యాధులు, కష్టాలు, శ్రమల వల్ల దేవుని యొక్క విశ్వాసంలో ఉండాల్సినటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని అంతటిని తీసివేసి అల్ప విశ్వాసములుగా మనం ఉండకూడదు, అవిశ్వాసముగా మనం ఉండకూడదు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆవగించంత విశ్వాసం అన్న మన జీవితంలో లేకపోయినట్లయితే ప్రియులారా, ఏ విధంగా మనం దేవుడు ఇచ్చేటువంటి మరి నిత్య జీవాన్ని మనం పొందుకోగలము? ఎప్పుడైనా మనం ఆలోచన చేసి ఉన్నామా? కాబట్టి ఈ లోకంలో జయించాలనంటే జయము పొందిన వారి సహాయం మనకు ఉండాలి. సహాయం చేసేటువంటి వ్యక్తి దగ్గర మరి సహాయం మనం పొందుకునేటువంటి ఏదో ఒక విధానంలో అతని దగ్గర ఉన్నది కాబట్టి అతని దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఈ లోకాన్ని జయించాలనంటే అసలు ఈ లోకంను జయించినటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తే ఆ వ్యక్తిని బట్టి మన జీవితంలో ఎలా విజయాన్ని పొందుకోవాలో, శక్తిని మనం పొందుకోవాలన్నది మనం గ్రహింపులోనికి వస్తుంది. అదే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని గనుక మనం జ్ఞాపకం చేసుకొనగలిగితే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నందే మనకు విజయం కలుగుతూ ఉంది. ఎందుకనంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు తప్ప ఇంకెవరు మనకు విజయాన్ని కలుగజేసేది, ఇంకెవరు మన జీవితాల్లో విజయాన్ని పొందుపరిచేది? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమా విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించబడుతూ ఉంది. ఎందుకనంటే యేసు మరణమును తిరిగి జయించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము 54వ వచనంలో సాతానుని జయించినట్లు వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. లోకాన్ని జయించాడు గనుక యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో గనుక మనం చదువుతుంటే, ఆ యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రియ దేవుని యొక్క సంగమా విశ్వాసులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన శ్రమపడి మరణించి ఏ విధంగా అయితే పునరుత్థాన శక్తిని పొందుకొని ఆయన తిరిగి లేచి ఉన్నాడో, మనలో కూడా శ్రమలు వస్తాయి, మనకు కూడా అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగని మరి క్రీస్తును వెంబడించేటువంటి మనము భయపడాల్సినటువంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. ఆయన ఏ విధంగా అయితే శ్రమ పొంది మరణించి మన కొరకు తిరిగి లేచున్నాడో, ఆ జయశీలుడైనటువంటి యేసుక్రీస్తుని మనం వెంబడించి ఆయన అనుసరించి మన జీవితాలను దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలంగా ఉండగలిగితే, తండ్రి సెలవిచ్చిన ప్రతి మాటను ఆయన గైకొని ఉన్నాడు కాబట్టి తండ్రి ఆయనకు తోడై ఉన్నాడు, ఆయన్ను మరలా తిరిగి లేపి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలంగా ఉండగలిగితే ప్రియులారా, మన జీవితాలు ఆయన చేతుల్లో రక్షింపబడుతూ ఉంటాయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఏ విధంగా లోకమును జయిస్తారని అంటే మొదటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, విశ్వాసం ఉండాలి. లోకంను జయించగలిగేటువంటి శక్తి ఉంటా ఉంది.
విశ్వాసంలో ఉండాల్సినటువంటిది మనకి ప్రధానమైనటువంటి అంశం ఏమిటనంటే ప్రియులారా, మరి లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఎదిరించాలి. వాటిని మనం ఓడించాలి. వాటికి మనం ఏమాత్రము కూడా లొంగకూడదు అనేటువంటి అంశం మీద మనం జీవితాలు దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే దేవుని ద్వారా పొందుకునేటువంటి విశ్వాసములో, దేవునిలో ఉన్నటువంటి భయభక్తులు, దేవునిలో ఉన్నటువంటి మరి ఆయన నిరీక్షణ ఏ విధంగా మనల్ని తీర్చిదిద్దుతుందని అంటే లోకమును జయించేటువంటి విధానంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఈ యొక్క పత్రిక పాఠంలోని 5వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూస్తే, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టాలి, దేవుడే మనలను నడిపించాలి, దేవుని యందు మనం విశ్వాసము చూపాలని అంటే యేసే క్రీస్తని మనం గ్రహించుకోవాలి. లోకమును, పాపమును, అపవాదిని జయించగలుగుతున్నామా? అవే నిన్ను జయిస్తూ ఉన్నాయా? ఈ రెండు చాలా మరి విరుద్ధమైనటువంటి ప్రశ్నలు. ఏమిటి అని అంటే, లోకమును, పాపమును, అపవాదిని మనం జయించగలుగుతూ ఉన్నామా, లేదా అవే తిరిగి మనల్ని జయిస్తూ ఉన్నాయా? అవే మనల్ని తిరిగి జయిస్తూ ఉంటే మనం ఎంత మాత్రం కూడా దేవుని మూలముగా రక్షణ అయితే పొందుకున్నాం, బాప్తిసం అయితే తీసుకున్నాము, కానీ అది కేవలము ఆ ఒక్క రోజుకు మాత్రమే సరిపడిగా మనం తీసుకొని ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని మూలముగా మనం ఉండాలంటే ప్రతిరోజు మనకు దేవుడు పెట్టేటువంటి పరీక్షలో మనం నిలబడాలి, సహించాలి. వహించేటి మరి విశ్వాసంలో మనం బలపడగలిగితే ప్రియులారా, దేవుని మూలముగా దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొనక ముందుగా ఆయన మరణించి మనకు శ్రమపడి అవమానించబడి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి చేత ఏ విధంగా అయితే మరి అవమానించబడి ఉన్నాడు, శ్రమ పొంది ఉన్నాడు, మన జీవితాల్లో కూడా లోకములు ఉన్నటువంటి వాటిని అన్నిటిని జయించాలని అంటే శ్రమ నుండే మనము జయించగలం. శ్రమ లేకుండా సుఖవంతమైనటువంటి జీవితం నుండి మనం ఏమి జయించిన అవసరం లేదు. సావకాశంగా మనం జీవించవచ్చు, కానీ ఈ లోకములో ఉన్న వాటి మీద జయాన్ని పొందుకోవాలంటే శ్రమలు పడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకమును జయించేటువంటి వారంగా ఉండాలనుకుంటా ఉన్నారా? అయితే యేసే క్రీస్తుని మనం నమ్మాలి. అనగా యేసే దేవుని కుమారుడిని మనం గ్రహించుకోగలిగితే వారి జీవితాలే లోకమును జయించేటువంటి వారుగా ఉంటారు. అందుకని దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుకొనడానికి తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించి ఉన్నాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మన యొక్క పాపములను, మన యొక్క దోషములను ఆయనే మనలను మరి ఆ శిలువ మరణానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడి మనకు పడాల్సినటువంటి ఆ శిక్ష ఆయన మీద వేసుకుని మనలను లోకంను జయించేటువంటి బిడ్డలముగా ఉండడానికి ఆయన మన కొరకు అంతగా శ్రమించి మన కొరకు పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి అంశం ఏమిటనంటే కేవలము దేవుని కుమారుడిగా యేసుని మనం అంగీకరిస్తే చాలు. అటు విశ్వాసము, అటు రక్షణ జీవితము మనలో ఎంతవరకు ఉన్నది. కాబట్టి ప్రియులారా, మొదటి విషయాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో యేసుని ఎంతవరకు దేవుని కుమారుడిగా మనం గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. యేసే దేవుని కుమారుడని నీవు నమ్మితే రెండవ రకమైనటువంటి ఆశీర్వాదము దీవెన ఏమిటనంటే నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే విషయాన్ని మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వచనాల్లో మనం చదవగా మనం గ్రహించుకోగలుగుతూ ఉంటాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. దేవుని బిడలమైనటువంటి మనము దేవుని కుమారుడైనటువంటి యేసును మనము నమ్మి విశ్వసించి రక్షణ పొందుకున్నటువంటి మన జీవితాల్లో మొట్టమొదటిగా కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే లోకాన్ని అనగా పాపమును అనగా అపవాదిని జయించేటువంటి వారముగా దేవుని బిడలముగా విశ్వాస వీరులుగా మనము తీర్చిబడగలుగుతూ ఉంటాం. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఎప్పుడైతే మనము లోకాన్ని జయించామో లోకమును జయించిన వారికి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అర్హమైనటువంటి బిడ్డలుగా తీర్చబడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటనంటే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని అంటే లోకంను జయించకుండా ఆ నిత్య జీవాన్ని మనము పొందుకోలేము. విజయం పొందిన వారికే ఆయన చెప్పేటువంటి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే యోహాను సువార్తలో నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఏవి రాయబడ్డాయనంటే దేవుని వాక్యం అనగా సత్యము. ఆయనే చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించుకొనక దేవుని వాక్యమును మన జీవితాల్లో గ్రహింపులోనికి తీసుకుని రాకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే అది ఎంత మాత్రం కూడా సాధ్యపడేటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన జీవితాన్ని లోకంను జయించేటువంటి వారి బిడలముగానే మనం ఉండాలి తప్పించి అపవాదికి మనం లోబడేటువంటి బిడలంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మరి లోకాన్ని జయించిన వారికే దేవుడు చెప్తా ఉన్నాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని. యోహాను 3వ అధ్యాయం, విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసంలో ఈ దినాన మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, యేసు దేవుని కుమారుడని నీవు విశ్వసించగలుగుతా ఉన్నావా? నమ్ముతూ ఉన్నావా? నిరీక్షించగలుగుతా ఉన్నావా? నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ అంతకన్నా ముందుగా చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, లోకాన్ని నీవు జయించావా? లోకాన్ని జయించకుండా నీవు ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకోగలవు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే మరి ఈ లోకాన్ని మనం జయించేటువంటి వారంగా ఉండాలి. లోకాన్ని జయించాలనంటే లోకంలో ఉన్న వాటివి మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. నేత్రాశ, జీవపుడము, శరీరాశ, ఈ మూడిటిని మనం ఎప్పుడైతే జయించగలమో దేవుడిచ్చేటువంటి అమరత్వంలో ఉన్నటువంటి దేవాతి దేవుడిచ్చేటువంటి దీవెన నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలనంటే విశ్వాసం ఉండాలి. విశ్వసించు ప్రతి వాడు కూడా నశింపక ఆయన అనుగ్రహించేటువంటి మరి నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియుల, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం, దేవుని కుమారుని అంగీకరించి వాడట నిత్య జీవాన్ని పొందుకోగలుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసును తోమ చూస్తేనే కానీ నేను నమ్మనని తోమ ఎలాంటి అల్ప విశ్వాసముతోనూ అవిశ్వాసముతోనూ మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను నమ్మను అని తను తక్కిన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు తోమా యొక్క అవిశ్వాసమును పోగొట్టుటకే యేసు మరల తన యొక్క శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని తోమాతోనే మాట్లాడినాడని యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ సందర్భంలో నేటి క్రైస్తవులముగా మన జీవితాలలో ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం? చివరిలోనికి మనం వస్తూ ఉన్నాం. మొదటిది లోకంని జయించాలి, రెండవది నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ఈ రెండింటిని మన జీవితాల్లో మనము పొందుకోవాలనంటే మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసమును దేవుని ఎడలో మనం కనపరుచుకోవాలి. విశ్వాసం అని అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంతో అయిపోయేటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. యోబు అలా జీవించలేదు కాబట్టి తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకొని ఉన్నాడు. యోబు లాంటి జీవితం, యోబు లాంటి విశ్వాసం, యోబు లాంటి భయభక్తులు కనుక మన జీవితాలు ఉండగలిగితే మనం ఎవరికి కూడా భయపడని అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనం పొందుకునేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. కానీ లోకాన్ని జయించేటువంటి వారు ఎంతవరకు ఉండగలుగుతూ ఉన్నాం? కలిగేటువంటి శోధనలు, ఇబ్బందులు ఎందుకు నాకే కలుగు చేసి ఉన్నాడనేటువంటి మరి విషయంలోనే మనం ఆలోచన చేస్తున్నామే తప్పించి అది మనలను మరి దేవుడు మహింపరచుకోవాలని, దేవుడు మనలో ఇంకా విశ్వాసం బలపరచాలని అనుమతిస్తూ ఉన్నాడని మనం గ్రహించుకోలేకపోతే ప్రియులారా, ఇవేమి కూడా మన జీవితాల్లో పొందుకోలేం. కాబట్టి నేటి క్రైస్తవులుగా మన విశ్వాసంలో ఏ విధంగా దేవుని ఎడల మనం కనుపరుస్తూ ఉన్నాం? అల్ప విశ్వాసముగా, అవిశ్వాసములుగా తోమా లాంటి చూస్తేనే కానీ ఆయన నమ్మన అంటే ఆయన వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో దేవుని వాక్యం మనం చదువుకొని ఉన్నాం. 29వ వచనం, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇంకా మన కుటుంబాలలో, సంఘాలలో, మరి వ్యక్తిగత జీవితాలలో ఇలాంటి విశ్వాసమే మనం కనపరుస్తూ ఉంటాం. దేవుడే ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు? దేవుడే ఉంటే ఇలాంటి ఇబ్బందులు నా జీవితంలో ఎందుకు వస్తాయని నీవు అనుకున్నట్లయితే ప్రియులారా, ఇంకా మనం అవిశ్వాసంగానే, అల్ప విశ్వాసంగానే ఉంటా ఉన్నాం.
క్రైస్తవులను కానీ చెప్పుకుంటే అన్ని సుఖవంతమైనటువంటి ఆశీర్వాదాలు, సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుందని నీవు గనుక దేవుని నమ్ముకున్నట్లయితే అది ఏమాత్రం కూడా నీవు నమ్ముకున్న ప్రయోజనకరమైనటువంటి జీవితం ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకనంటే దేవుని నమ్మిన వారికి కలిగేటువంటి శోధనలు, శ్రమలు అంటే అపోజినటువంటి పౌలు మరి ఎలాంటి శోధనలు పడి ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనకి జీవితాలలో దేవుని యొక్క బిడ్డలుగా ఈ దినాన్ని ఈశ్వరులోని మొదటి ఆదివారం నాడు చివరిగా మనకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే యేసే దేవుని కుమారుడిని మనం గ్రహించుకుంట ద్వారా లోకంను జయించేటువంటి బిడ్డలుగా ఉండగలుగుతూ ఉంటాం. రెండవది, పరమాశీర్వాదమైనటువంటి నిత్య జీవాన్ని మన జీవితాలకు దేవుడు అనుగ్రహించినై ఉంటా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో గనక మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, చెప్పబడుతున్నటువంటి మాట, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే ఆయన పిల్లలగటానికి, ఆయన పిల్లలు అవ్వడానికి దేవుడు మనకు అనుమతినిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఆ విశ్వాసులారా, యేసే క్రీస్తుని మనం జీవితాల్లో మనం గ్రహించుకోగలిగితే పిల్లలార లోకాన్ని జయించగలము, నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. మరి మన విశ్వాసము ఏ విధంగా ఉంటా ఉంది? మన విశ్వాస మరి ఫలభరితమైనటువంటి విశ్వాసంగా ఉండగలుగుతూ ఉందా? మన ఆత్మలను మనం రక్షించుకోగలిగేటువంటి విశ్వాసం మనలో ఎంతవరకు ఉంది? మరి రక్షణ పొందుకుంటే సరిపోతుందా? బాప్తీసం తీసుకుంటే సరిపోతుందా అని అంటే ఇంతవరకు మనం విన్న వాక్యం కూడా అదే. ఆ విధంగా ఉంటే సరిపోదు. దేవుని ఎడలు ప్రతి దినాన్న మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలముగా ఉండాలి. చివరిగా, ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడినే ఆధారంగా చేసుకొనకుండా ఒకవేళ మన బ్రతుకులు ముందుకు కొనసాగబడితే ప్రియులారా, కలిగేటువంటి నష్టాలు ఎలాంటివో 2 విషయాలు చెప్పి ఈ మాటలు మనం ముగించుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంఘమా, సామెతల గ్రంథము మరి 29వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటనంటే, యెహోవా యందు నమ్మకం ఉంచని వారు సురక్షితముగా ఉండలేరు. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా యందు నమ్మకం ఉంచని వారు ఏమాత్రం కూడా వర్ధిల్లరు. 2 విషయాలు, రక్షణ ఉండదు, వారి జీవితాల్లో ఎటువంటి వర్ధిల్లింపు, అభివృద్ధి, మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏమాత్రం కూడా పొందుకోలేరు. కాబట్టి ప్రియులారా, ఇంతటితో మన జీవితాలు ముగించబడటం లేదు, కానీ మన జీవితాలు ఇంకా మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో ముందు కొనసాగబడడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దేవుని కోసం బ్రతకాలని అంటే అది సులువైనటువంటి జీవితం ఎంత మాత్రం కూడా కాదు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ కరోనా వ్యాధిని బట్టి ఎంతమంది వారి జీవితాలు మరి బలవుతూ ఉన్నాయో. వారికంటే భాగ్యులమని, వారికంటే శ్రేష్టమైన వారమని, వారికంటే గొప్పవారమని కాదు, కానీ దేవుడు ఏదో తన ఉచితమైనటువంటి కృపను బట్టి మళ్ళీ ఇంకా మరి సజీవులకులో నిలిపివేసినటువంటి మన జీవితాలు దేవుని చిత్తాన్ని ఎంతవరకు మనం నెరవేర్చేటువంటి బిడ్డలంగా ఉండగలుగుతూ ఉన్నాం. యేసే దేవుడని మరి క్రీస్తు అని మనం గ్రహించుకోగలిగితే ప్రియులారా, లోకమును మనం జయించగలము, అదేవిధంగా నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవునికి సంఘమా, విశ్వాసులారా, దేవుణ్ణి గనక మనము విశ్వసించకపోతే మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చివరిగా దేవుని వాక్యము తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటనంటే ప్రియులారా, దేవుని కుమారుడైనటువంటి యేసును మనము గనక విశ్వసించకపోతే, నమ్మకపోతే అతనే క్రీస్తు విరోధని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడిచ్చేటువంటి మరి ఆశీర్వాదాలు కావాలో, దేవుడిచ్చేటువంటి శిక్ష అనగా దేవుడే చెప్తా ఉన్నాడు, దేవుని అందు విశ్వాసం ఉంచకపోతే నాశనంలోనికి మనం పడిపోతూ ఉంటాం. నిత్య జీవాన్ని పొందాల్సినటువంటి మనంతట మనమే వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంఘమా, విశ్వాసుల దేవుని మూలముగా మరి దేవుడు అనుగ్రహించినటువంటి పునరుత్థాన శక్తిని బట్టి గడిచినటువంటి ఈస్టర్ దినాన ఆయన తిరిగి లేచి మన కొరకు పునరుత్థాన శక్తిని ఏ విధంగా అయితే మనకు అనుగ్రహించున్నాడో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటామో లోకాన్ని మనం జయించగలము. లోకమును మనం జయించడం ద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి మనకు అటు మరి విశ్వాసమును, అటు నిరీక్షణను, ఆయన అనుగ్రహించేటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఈస్టర్లోని మొదటి ఆదివారం నాడు ప్రభువా, ఇక దినాన ఇటు రీతిగా నీ వాక్యం వినడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దయగల తండ్రి, కృపగల నాయన, మరి ఇంత దనుక మరి యేసే దేవుని కుమారుడిని నీవు నమ్మగలిగితే కలిగేటువంటి ఎలాంటి ఇదిగో తండ్రి ఆశీర్వాదాలు మా జీవితాలు మేము పొందుకోగలమో ప్రభువా, నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నిజమే తండ్రి, మరి ఒకవేళ మేము విశ్వసించకపోతే ఆ యొక్క నిత్య నరకాగ్నిలో మేము పడవేయబడతాం. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి మా జీవితాల్లో మేము పొందకుండా ఉండడానికి ప్రభువా, నీవు మా కొరకు లోకానికి వచ్చి మరణించి తండ్రి మీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పునరుత్థాన శక్తిని బట్టి నువ్వు ఏ విధంగా తిరిగి లేచి మా కొరకు ఒక మార్గం స్థిరపరిచున్నావో అటు రీతిగా మరి ఈ లోకంలో జయించేటువంటి వారముగా, తద్వారా నీకు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారముగా ప్రభువా, నీ యందు విశ్వాసము చూపేటువంటి బిడ్డలు ఈ లోకంలో బ్రతికి జీవించే సహాయం చేసి నడిపిస్తారని నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని విన్నటువంటి కుటుంబాలను, సంఘమును, విశ్వాసులను ప్రభువా, ఇదిగో తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించి ఏ బిడ్డలు ఏ అవసరాల కొరకు నీకు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా, ప్రార్థించేటువంటి ఇదిగో తండ్రి ప్రేరేపణ కలుగు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి జీవితాల కొరకు నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఈవులు మీరు అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క కృపలో భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఏక దేవుని దీవెన సదాకాలం మీకును మీ కుటుంబాలకు దేవుడు తోడైండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.